వాస్తవానికి మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు ఎన్ని రకాలుగా అరచేతి అడ్డం పెట్టించి సూర్యుని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మీరు ఎన్ని రకాలుగా ఆపినా కూడా చరిత్ర మాత్రం వాస్తవం. చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయి ఉండేది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పూర్తిగా భారతీయ జనతా పార్టీ పాత్ర పెద్దన్న పాత్రగా అందరూ గుర్తించుకుంటారు. మీరు ఏ రకంగా మీరు తప్పు పట్టించే ప్రయత్నం చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం తెలుసు, తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ వల్లనే ఆవిర్భావం అయిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏ ఆనవాళ్ళైతే పూర్తిగా రాచరికపు ఆనవాళ్ళైతే పూర్తిగా తొలగించాలని చెప్పేసి మీరు భావిస్తూ తొలగిస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రాచరికపు ఆనవాళ్ళు ఏ ముస్లిం రాచరికపు తెలంగాణ గడ్డ మీద ఈ ప్రాంతంలో హిందువులను ఊచకోత కోసినటువంటి ఆ పాలకుల ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా తొలగించే దమ్ము ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉన్నదా? ఉంటే ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేటువంటి ఆ పేర్లతో సహా ఆనవాళ్ళు డోమ్లతో సహా మొత్తం ఆనవాళ్లను తొలగించి తెలంగాణ సంస్కృతిని పునరుద్ధరణ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రేవంత్ రెడ్డి గారు బహుశా కాంగ్రెస్ పార్టీలో లేకపోవడము, వారు తెలంగాణ వ్యతిరేక ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉండి వారికి చరిత్ర సరిగ్గా తెలియనట్టున్నది. వారి చరిత్ర తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర పోషించిన మాట వాస్తవం. ఖచ్చితంగా వారు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కూడా వారు పిలిచి ఉంటే బాగుండేదని మేము భావిస్తున్నాం.